హలో! వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ లాస్ట్ వీడియో చూడకపోతే అది చూసాక ఇది చూడండి. ఆ వీడియోలో మేము లాన్ కేర్ ఎలా తీసుకున్నాము అండ్ ఆల్సో నేను పోర్చ్‌లో పెట్టడానికి ఎలాంటి ప్లాంట్స్ ఎక్కడెక్కడ తీసుకొచ్చాను అదంతా చూస్తారనమాట. ఈ వీడియోలో ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట. ఎలాంటి ప్లాంటర్స్‌లో ప్లాంట్ చేశాను అండ్ ఆల్సో ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో చూస్తారు. ఇంకా మిస్ అవ్వకుండా లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. అండ్ ఇక్కడ అవన్నీ నేను ఏమేం చేయాలో ఇక్కడ ఒక దగ్గర పెట్టుకున్నాననమాట ఈజీగా ఉండడానికి. ఇది లాస్ట్ ఇయర్ కాస్కోలో తెచ్చిన ప్లాంటరు. అది పాడైపోయింది. సో, అందుకని న్యూ ప్లాంటర్ తెచ్చాను. ఇక్కడ డోర్ దగ్గర అండ్ ఆల్సో ఫ్రంట్ ఈ బోత్ సైడ్స్ ప్లాంటర్స్ పెడదామని అనుకున్నాను. నేను ర్యాండమ్‌గా ప్లాంట్స్ తెచ్చా గానీ ఎక్కడేం పెట్టాలో డిసైడ్ అవ్వలేదనమాట. ఇక్కడ లాస్ట్ వీడియోలో ప్లాంటర్ తీసుకున్నా గదా! దాంట్లో ఆ డ్రైనేజ్ హోల్స్ ఇచ్చారనమాట. అవి ఇట్లా స్క్రూ డ్రైవర్‌తో గట్టిగా పంచ్ ఔట్ చేస్తే ఎళ్తాయి. బట్ నా దగ్గర ఎలక్ట్రికల్‌ది ఉందని జెప్పేసి దాంతో చేశాను. ఎలాంటి ప్లాంటర్‌కైనా ఆ డ్రైనేజ్ హోల్స్ అనేది ఉంటే మనం ఎక్కువ వాటర్ పోసినా గానీ రాట్ అవ్వకుండా ఉంటాయనమాట. సో, మరీ ఎక్కువ ఎంత వాటర్ పోసాము, ఏంటి అంత ఎగ్జాక్ట్‌గా గుర్తుపెట్టుకొని పోసే పనుండదనమాట. సో, మెయిన్ ఔట్‌డోర్ ప్లాంటర్స్‌కైతే మనం ఇప్పుడు హోస్‌తో ఎక్కువ వాటర్ పోస్తా ఉంటాం గాబట్టి, డ్రైనేజ్ హోల్స్ ఉండడం చాలా ఇంపార్టెంటు. అది ఫస్ట్ స్టెప్ అనమాట. ఒకవేళ మనం వేరేవి ఎలాంటివన్నా తీసుకున్నా గానీ, మనం మాన్యువల్‌గా హోల్స్ పెట్టుకొని చేస్తే మంచిది. సో, ఇప్పుడు అక్కడ పక్కన 2 పాట్స్ కూడా ఉన్నాయి గదా! ఆ పాట్స్‌కి గూడా నేను ఏ ప్లాంట్ దేంట్లో సరిపోతుందో రఫ్‌గా చూసి పెట్టాననమాట. ఇంకా ఈ బిగ్ ప్లాంటర్‌లో వచ్చేసి ఇట్లా కాంబినేషన్ ప్లాంట్స్ అనమాట. మనకి కాంబో ప్లాంటర్స్ అమ్ముతారు గదా! అలా చేద్దామని నా ఐడియా. జనరల్‌గా ఇప్పుడు బయట చూస్తే $35, $40 అలా ఉంటాయి. మనకు కావాల్సిన ప్లాంట్స్ ఉండవు దాంట్లో. సో, నేను ఇట్లా ఫ్లోరల్‌గా ఇట్లా పైకొచ్చేసి కిందేమో ఇట్లా వైన్స్ లాగా వచ్చేలాగా చేద్దామని ప్లాన్ అనమాట. సో, అందుకని ఆ లాస్ట్ వీడియో చూడండి. దానికి ఎలాంటి ప్లాంట్స్ కొన్నానో. సో, ఆ ప్లాంట్స్‌ని ఇప్పుడు దీంట్లో బెడుతున్నాను. మరీ ఇరుగ్గా ఉన్నా గూడా అవి తొందరగా ఇట్లా యెల్లో కలర్‌లో అయిపోయి, వాటర్ ఎక్కువైపోయి, తొందరగా ఎండిపోతాయన్నమాట ఆకులు. సో, కొంచెం మంచి స్పేస్ రెండిటి మధ్య ఉండేటట్లు పెట్టాలి. సో, నేనొకటి ఆరెంజ్ ఫ్లవర్స్‌ది అండ్ ఆల్సో రెడ్ క్యానా ఆ 2 పెట్టేసి, మిగతాది ఇంకొక రెడ్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట బంచెస్ లాగా. అదను దాని పక్కన ఇట్లా స్వీట్ పొటాటో వైన్ అది పెట్టాను. సో, ఇంక పెట్టేసి లెంత్ అది చూసుకొని మొత్తం హైట్ అది చూసుకున్న తర్వాత, అప్పుడు మిగతాది మట్టేసి కవర్ చేస్తున్నాననమాట. ప్లాంటర్‌కెప్పుడూ లోతుకి మట్టి ఎయగూడదు. అండ్ ఆల్సో పైన టాప్‌కి ఎయగూడదనమాట. ఎందుకంటే రూట్స్ అన్నీ ఇట్లా పైకొస్తా ఉంటాయి. సో, మనం వాటర్ పోసినా గానీ కొంచెం యాంపుల్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ టైమ్ ప్లాన్ చేశాక వాటరింగ్ చేసేటప్పుడేంటంటే, మట్టంతా మంచిగా సోక్ అయ్యేటట్టు ఓవర్ వాటరింగే చేయాలి. ఎలాగో మనకి కింద డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కారిపోతాయనమాట. అప్పుడు ఇంకొక 2 డేస్ అలా వాటర్ పోసే పనుండదు. అండ్ ఏ ప్లాంట్స్ అయినా నేను ఒకటేం అబ్జర్వ్ చేశానంటే, ఫస్ట్ నాటినప్పుడు 2 డేస్ కొంచెం ఆ ఎన్వైర్న్‌మెంట్ చేంజ్ అయిద్ది కాబట్టి కొంచెం వడలినట్టు కొంచెం టైం పడతది. ఒక Can you 2 look డేస్ అలా what సెట్ plants are there? అవ్వడానికి. తర్వాత మంచిగుంటాయనమాట. Huh? ఇంకా అద్వైత్ వచ్చాడు Those are బయటికి not వీకెండ్ roses. గదా! ఇంకా ఐ వాంట్ టు హెల్ప్ యూ నీకు నేను గూడా మట్టేస్తానంటే, ఇంకా సర్లే అని జెప్పేసి వాడికి గూడా మంచి యాక్టివిటీ లాగుంటదని జెప్పేసి ఇంకా ప్లాంటింగ్ అదేసి, ఆ మిగతా 2 ప్లాంట్స్ ఉన్నాయి గదా! వాటిని దాంట్లో పెట్టాననమాట. సో, అక్కడ పక్కన టెర్రకోటా పాట్ స్టాండ్ ఉంది గదా! ఆ స్టాండ్‌లో ఒక పాట్ పెట్టాను. అంటే ఫైనల్‌గా అక్కడ పోర్చ్‌లో పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటదో డిసైడ్ అయ్యి, ఏ ప్లాంటర్ దాంట్లో పెట్టాలా అనేది డిసైడ్ అవుతాను. బట్ ఫస్ట్ అయితే ఈ గ్రీన్‌ది కొంచెం పెద్ద ప్లాంట్ కాబట్టి దాంట్లో 2 ప్లాంట్స్ పెట్టాననమాట. ఒకటి జస్ట్ ఫ్లవర్స్‌ది, ఒకటేమో క్రీపర్. ఇంకా ఇయన్నీ నాటేసిన తర్వాత కొంచెం ఆ మల్చ్‌లో ఇవి మళ్ళీ వీడ్స్ వచ్చినియనమాట. ఆ వీడ్స్ అన్నీ ప్లక్ ఔట్ చేసేసి, ఇంకా కొంచెం ఆ మల్చ్ ఏరియా ఫ్రంట్ పార్ట్ అంతా క్లియర్ చేసేసాను. దాని తర్వాత నెక్స్ట్ ఇట్లా సింగిల్ చెట్టుంది గదా! ఇంటి ముందు. దాంట్లో ఇవేసామనమాట డే లిల్లీస్. దాంట్లో ఏంటంటే ఇట్లా ఫ్లవరొచ్చి అది రాగానే ఇట్లా అవన్నీ ఎండిపోతాయనమాట. వాటన్నిటిని అలా పీకేస్తే అప్పుడు మళ్ళీ న్యూ బడ్స్ అవన్నీ ఒస్తాయి. అవి వాటంతట అవి పోవనమాట. నెక్స్ట్ వచ్చేసి పోర్చ్ క్లీనింగ్.
సమ్మర్‌లో అయితే నేను ఆల్మోస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్‌కి ఒకసారి అట్లా హోసేసేసి శుభ్రంగా ఆ సైడింగ్సు, డోరు, పోర్చు మొత్తం క్లీన్ చేస్తాననమాట. అదెందుకో నాకొక అబ్సెషన్ లాగా అది. నాకిట్లా అందులో మెయిన్ మాది బ్లాక్ డోర్ కదా! కొంచెం ఇలా డస్ట్ పడినా గానీ అదంతా ఇట్లా మట్టి మట్టిగా కనిపిస్తదనమాట. నాకట్లుంటే అసలు నచ్చదు. సో, ఇంకా మ్యాట్స్ అవన్నీ తీసేసి ప్రెషర్ వాష్ చెయ్యంగానే అంత అవసరం ఉండదు. అంటే ఎప్పుడో ఒకసారి సీజన్‌కి ఒకసారి క్లీన్ చేస్తే ప్రెషర్ వాష్ అవన్నీ అవసరం అవుతాయి. మనం రెగ్యులర్‌గా క్లీన్ చేస్తా ఉంటే ప్రెషర్ వాష్ అంత పని గూడా ఉండదు. సో, ఇంకా వన్స్ ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆ పాట్స్ అవన్నీ పెట్టేసి ఇంకా ఫినిష్ చేసేద్దామని జెప్పి అనుకున్నాను. దాని తర్వాతేంటంటే ఈ రోజెస్‌కి సమ్మర్‌లో చాలా చాలా బగ్స్ అన్నీ వస్తా ఉంటాయి. అన్నీ ఇట్లా రోజ్ ప్లాంట్స్ అన్నీ హోల్స్ పడతా ఉంటాయన్నమాట లీవ్స్. సో, ఈ ఇన్సెక్ట్ కిల్లర్ తీసుకున్నాను. ఇది బానే వర్క్ అవుతుంది. సో, ఇంక వాటికి అదంతా స్ప్రే చేశాననమాట. ఇంక మొత్తం అయిపోయింది అనుకున్న తర్వాత మా దగ్గర అది ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ లేదని జెప్పా గదా! బట్ నాకెందుకో ఆ చెట్లు ఇట్లా షేప్‌లెస్‌గా ఇట్లా పొడుగ్గా వస్తే అసలు నచ్చలేదు. సో, పక్కన నైబర్స్‌ని అడిగితే వాళ్ళ దగ్గర ఉందనమాట ఎలక్ట్రిక్‌ది హెడ్జ్ ట్రిమ్మరు. సో, ఇంక అది తెచ్చేసి వాటిని క్రిస్మస్ ట్రీ లాగా పక్కనివి ఉంటాయి గదా! వాటిని మంచిగా షేప్ ఔట్ జేస్తున్నాము. సో, ఇప్పుడు మళ్ళీ మనం వింటర్‌లో దివాళీకి లైటింగ్ యేసుకునే టైంకి అది షేప్ అది మంచిగుంటది. ఇట్లా ఓవర్ గ్రో అయ్యి ఇట్లా పీసులుగుంటే ఆ లైటింగ్ యేయడానికి గూడా చాలా కష్టమైద్దనమాట. సో, అందుకని అలా జేస్తన్నాము. కొన్ని చోట్ల చాలా గట్టిగున్నాయి. దానికింకా అశోకు నేను కలిసి కొన్ని కట్ జేశామనమాట. నెక్స్ట్ ఇవొచ్చేసి ఇంకా బుషెస్ లాగుంటాయి గదా! ఇది కొంచెం ఇట్లా రౌండ్ షేప్ ఉంటే చాలా మంచిగుంటాయి. సో, ఇట్లా ఎండ్ నుండి హాఫ్ సర్కిల్ షేప్‌లో ఒక్కసారి ఇటు నుండి ఇటు తీసుకొచ్చేస్తే మంచి షేపొస్తది. ఇంకా అలా మిగతా ఆ బుషెస్ అయితే చాలా యేశారు. ఆల్మోస్ట్ 7, 8 పైనే ఉన్నాయి. ఇంకా వాటన్నిటిని షేప్ జేసేసాము. అవన్నీ చేశాక అసలు చాలా ట్రాషొచ్చింది ఆ మల్చ్‌లో. ఇనీషియల్‌గా ప్లాన్ లేదు గదా! సో, అందుకని ఫస్ట్ ఇది చేయలేదనమాట. బేసిక్‌గా అయితే ఇదంతా చేసి క్లీన్ జేశాక పోర్చ్ వాటర్‌తో అంతా క్లీనప్ జేసినట్లయితే కొంచెం డబుల్ పని అవ్వకుండుండేది. ఇప్పుడు ఇది తర్వాత చేయడం వల్ల మళ్ళీ ఈ ట్రాష్ అంతా క్లీన్ జేసుకొని, మళ్ళీ ఆ పోర్చ్ అంతా బ్లో ఔట్ జేసుకొని, కొంచెం డబల్ వర్క్ అయిందనమాట. సో, ఇంకా వాటన్నిటిని గ్లౌజెస్ యేసుకొని, ఆ పెద్ద పెద్ద లీవ్స్, ఆ కొమ్మలు అన్నీ తీసేసాము. ఆ చిన్న చిన్నది ఇంకా లైక్ డ్రై అయిపోయి అది ఫెర్టిలైజర్‌గా యూజ్ అవుతాయి ఆ లీవ్స్. సో, ఇంకందుకని చిన్న చిన్న లీవ్స్ అవేం తీయలేదనమాట. ఇంకా అద్వైత్ నేను చేస్తానన్నాడు. బట్ దానికి ఆ ముళ్ళున్నాయి గదా! అందుకని వాడిని చేయనివ్వలేదనమాట. తర్వాత ఇక్కడ ఈ క్రీప్స్ లాగా యేసారు గదా! ఇవి 2 యేసారనమాట క్రీపర్స్. ఇలాంటివే ఇంకో 3, 4 యేసారు అటు సైడ్. వాటన్నిటిని పీకేసి లాస్ట్ ఇయర్ ఆ రోజ్ ప్లాంట్స్ పెట్టామనమాట. ఇంకిప్పుడు ఈ 2 గూడా తీసేసి ఇక్కడ ఏదన్నా ప్లాంట్ చేద్దామని జెప్పి అది తీస్తున్నాను అశోక్‌తో. అదైతే చాలా హార్డ్‌గుంది. చాలా టైం పట్టింది అది పీకడానికి. ఇంకా దానన్నిటిని కూడా ఇట్లా ఔట్‌డోర్ ట్రాష్ గ్రేడ్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ట్రాష్ బ్యాగ్స్. సో, ఇంకా ఆ బ్యాగ్స్‌లో ఏసేస్తే అవన్నీ చినిగి బయటికి రాకుండా ఉంటాయి. ఇంకక్కడ ఆ ట్రాష్ అదంతా తీసేసి బిల్డర్ గ్రేడ్ బ్యాగ్స్ వాటిల్లో ఏసేసామనమాట. తరువాత ఓరియంటల్ లిల్లీస్, డీర్స్, రాబిట్స్ తింటున్నాయని జెప్పా గదా! దాన్ని రిపెల్లెంట్ స్ప్రే జేశాను వాటి మీద. అదేంటంటే 2-4 డేస్‌కొకసారి స్ప్రే జేయాలి. అండ్ స్ప్రే చేసిన రోజు వర్షం పడకూడదనమాట. అదొక రాటెన్ స్మెల్ టైప్ ఒస్తది. అందుకని డీర్స్, రాబిట్స్ రావంట వాటి దగ్గరకి. ఇది ఇండోర్ ప్లాంటర్ ఉంది గదా! ఓల్డ్ వీడియోస్ చూసుంటారు దీన్ని ఆల్రెడీ. టీవీ దగ్గర ఉంటది. బిగ్ ప్లాంటర్ లివింగ్ రూమ్‌లో. దీన్ని లాస్ట్ ఇయర్ ఇట్లా గ్రోత్ సపోర్ట్ కోసం ఈ చిన్న చిన్నవి ఇవి పెట్టి సపోర్ట్‌కి కట్టాననమాట. కాపోతే ఇక్కడి వరకు ఎండ్ అయిపోయింది గదా! ఆ పైన టాప్ ఒక 1 ఫీట్, 1 ½ ఫీట్ వరకు గ్రో అయింది ఈ ఇయర్.
సో, దానికి సపోర్ట్‌గా పెట్టడానికి నేను ఆల్రెడీ ఒక సపోర్టింగ్ రాడ్ ఒకటి తీసుకున్నాను గదా! అది ప్లాస్టిక్ మెటీరియలే అనమాట. సో, దాని హైట్ అది చెక్ జేసి, దాన్ని కరెక్ట్ లెంత్ కట్ జేసుకొని దాంట్లో పెట్టాలి. సో, అశోక్ దగ్గర ఇది సర్క్యులర్ సా ఉందనమాట. ఇంక దాంతో చూసి కట్ చేశాడు. మామూలుగా హ్యాండ్‌తో గూడా ఇట్లా కట్ జేయొచ్చు. కాపోతే కొంచెం టైం ఎక్కువ పడతది. మేమిదంతా చేసి కెమెరా సెట్ జేసుకునే లోపు అది ప్లాంటర్ పడిపోయింది. చాలా హెవీ గాలుందనమాట ఈరోజు. టప్‌మని పడిపోయిందసలు వితిన్ సెకండ్స్‌లో. ఇంకా అది జూస్తే ఆ కింద ఇవి లెగ్స్ ఉంటాయి గదా! ఆ 3 లెగ్స్ అయితే పగిలిపోయినియి దాని నుండి. ట్రై జేశాము అడుగున స్మూత్ జేసి అలా పెడదామా అని. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంక నేను వెంటనే హోమ్ గూడ్స్‌కెళ్ళేసి మళ్ళీ దానికి ప్లాంటరు ఏం కావాలా ఏంటా అని చూడ్డానికెళ్ళాననమాట. కలెక్షన్ అయితే చాలా ఉంది. కాపోతే నేను సెరామిక్ టైప్ ప్లాంటర్ అయితే పెట్టదలుచుకోలేదు ఇంట్లో. బై మిస్టేక్ గబక్కన పడినప్పుడు పగలకుండా ఉండడానికి, ఇంకా వేరియస్ రీజన్స్ వల్ల అది వద్దనుకున్నాను నేను. ఇక్కడ ఉండడానికైతే చాలా ఉన్నాయి గానీ, ఇప్పుడు నేను మళ్ళీ 3 లెగ్స్ ప్లాంటర్ పెట్టేస్తే ఆల్రెడీ మొక్క చాలా హైట్ వచ్చిందనమాట. ఇంకా నేను ఫ్లోర్ లెవెల్‌లో ఉన్న దాంట్లో పెడితే మొక్క గ్రో అవ్వడానికి స్పేస్ ఉంటదని చూస్తున్నాను. ఇది గూడా బానే అనిపిచ్చింది. కాకపోతే కొంచెం పాట్ చిన్నగుండి అండ్ ఆల్సో ఆ వైరింగ్ ఉంది గదా! మా వుడ్ ఫ్లోర్‌కి అంత సెట్ అవ్వలేదు. ఇంకా అలాంటివి డిఫరెంట్ ప్లాంటర్స్ చూసాను. ఈ మోడల్ నచ్చింది నాకు. ఇట్లా బాస్కెట్ లాగుండి మధ్యలో ఇన్సర్ట్ బిన్ ఉందనమాట. బట్ ఇదైతే ఈ ఈ ప్లాంటర్ నచ్చింది అండ్ ఆల్సో ఈ ప్లాంటర్ గూడా నచ్చింది. ఇట్లా వేస్ లాగా. కాకపోతే అవి కొంచెం హైట్ ఎక్కువున్నాయనమాట. సో, ఆ హైట్ రెస్ట్రిక్షన్ వల్ల అది తీసుకోలేదు. దాని పక్కనున్న ప్లాంటర్ తీసుకున్నాననమాట. అదైతే నాకు కావాల్సిన హైట్‌లో ఉంది. అండ్ ఆల్సో హోమ్ గూడ్స్‌లో ఈ కన్సోల్ టేబుల్ అయితే నాకు చాలా నచ్చింది. మనకిట్లా ఎంట్రీవే టేబుల్‌కి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బావుంటదనిపిచ్చిందది. ఇంకా తర్వాత మళ్ళీ ఆ కొత్త ప్లాంటర్ ఉంది గాబట్టి దానికి మళ్ళీ పాటింగ్ మిక్స్ అదంతా తీసుకోవాలి. ఇంకా పాటింగ్ మిక్స్ తీసుకొని ఈ ప్లాంట్ ఏమో అక్కడ క్రీపర్స్ లాగాం గదా! దాంట్లో ప్లాంట్ జేయడానికి తెచ్చాను. ఇంకా దాన్ని ఈసారయితే జాగ్రత్తగా పట్టుకొని అదేమో చాలా హెవీ ఉంది గదా! మట్టంతా కదిలి పడిపోతుంది. అండ్ ఆల్సో ఇంక అప్పటికప్పుడు ప్లాన్ జేయకపోతే ఆ మొక్క పాడైపోతది అనిపిచ్చింది. అందుకే ఇంక వెంటనే ప్లాంటర్ తెచ్చేసి ప్లాన్ జేసేస్తున్నాము. ఇంకా దీనికి గూడా పాటింగ్ అయ్యాక ముందు వాటికి పోసినట్లు మంచిగా మట్టంతా సోక్ అయ్యేటట్లు వాటర్ పోసేసాను. ఇంకా మిగతాది ఎక్స్‌ట్రా వాటర్ అంతా డ్రైన్ ఔట్ అయిపోద్దనమాట. ఇంకోటేంటంటే ఇది ఆల్రెడీ ప్రీ మిక్స్‌డ్ ప్లాంటర్‌ది తెచ్చాం గాబట్టి సాయిలు ఇంకా ఫెర్టిలైజర్ అదేమి ఏసే పనుండదు. నేను ఒక 1 మంత్ తర్వాత మంత్‌కొకసారి ఇట్లా విడిగా ప్లాంట్ ఫుడ్ దొరుకుతుంది గదా! అది వాటర్‌లో కలిపేస్తాననమాట. అండ్ ఇది ప్లాంట్ చూసారంటే కొంచెం ఇట్లా వాడిపోయినట్లు అలా ఉంది. ఎందుకంటే ఆ ప్లాంట్స్‌కి గూడా ఇట్లా షాక్ అలాంటియి ఉంటాయంట. బాగా పడిపోయింది. అండ్ ఆల్సో అటు ఇటు వాటర్ లేకుండా మొక్కంతా షేక్ అయ్యి అలా ఉంది గదా! లాస్ట్ 1, 2 అవర్స్. ప్లాంట్ గూడా ఇంకా ప్లాంట్ జేశాక తట్టుకొని కొంచెం లీవ్స్ అన్నీ ఓపెన్ అయ్యి మంచిగా ఉండడానికి ఒక 1 వీక్ అలా పట్టిందనమాట. అండ్ ఇంకా అసల లివింగ్ రూమ్‌లో ఆ ప్లాంట్ లేకుండా చూస్తే ఏంటో మొత్తం ఖాళీగా ఉన్నట్లు అప్పుడే సెటప్ జేసే హౌస్ ఉంటది గదా! అట్లా అనిపిచ్చింది ఖాళీగా. ఇంకా ఆ ప్లాంట్‌ని తీసుకొచ్చి లోపల పెట్టాలి. అండ్ డోర్ దగ్గర అది హైట్ సరిపోలేదు. ఇంకా జాగ్రత్తగా దాన్ని తీసుకొనొచ్చాక ఇంకా అశోక్ దాన్ని లోపల పెట్టేశాడు.
ఇంట్లో పెట్టాక ఈ ప్లాంటర్ కూడా మంచిగా థీమ్‌కి సెట్ అయిందనిపించింది. వాల్ మీద బోహో డిజైన్ ఉంది. అండ్ ఆల్సో బ్లాంకెట్ బాస్కెట్, బిన్ అవన్నీ కూడా బోహో థీమ్‌లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇట్లా టై చేసే నాట్స్‌వి అవి దొరుకుతుంది ప్యాకెట్. వాటితో ఇంకా సపోర్టింగ్ పోల్‌తో అవన్నీ టై చేశామన్నమాట కొంచెం దగ్గరకి. ఇట్లా మరీ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ప్లాంటర్. ఇట్లా రోజెస్‌కి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇట్లా మిగిలిపోతాయి గదా! అవి కొయ్యకపోతే. రోజు ఏమి కోసి పూజకి వాడం గాబట్టి అవన్నీ అలా ఉండిపోతాయి. ఆ ఎండిపోయినవన్నీ గనక మనం ఇట్లా మంచిగా కట్ జేసేసామంటే ఆ ప్లేస్‌లో మళ్ళీ 2 బడ్స్ అలా వస్తాయనమాట. సో, ఒక్కసారయితే మొత్తం అవి కట్ జేసిన తర్వాత 2, 3 డేస్ తర్వాత చూస్తేనే ఫ్లవర్స్ అన్నీ చాలా డిఫరెన్స్ కనిపిస్తది. మీరు గూడా ట్రై జేసి చూడండి. అలా ఎండిపోయిన రోజెస్‌వి, అయిపోయిన ఫ్లవర్స్‌వి అలా చెట్లకు పెట్టొద్దనమాట. ఒక్కసారి అవి కట్ జేసి చూస్తే డిఫరెన్స్ అయితే చాలా వస్తది. బుషీగా చాలా చాలా బడ్స్ అవన్నీ వస్తాయనమాట. ఈ వీడియో నేను అవి కట్ జేసిన తర్వాత 4 డేస్‌కి తీశాననమాట. మీకు చూపిద్దామని. చూడండి అసలెంత డిఫరెన్స్ ఉందో. ఇలా బంచెస్ బంచెస్‌గా వస్తాయనమాట రోజెస్. మీరు గూడా ట్రై జేసి చూడండి. ఇది నేను ఈ బయట ప్లాంటర్స్ చేశాక 1 వీక్ అనమాట. అప్పటికే చాలా ఇట్లా చిగురు, పూత అన్నీ వచ్చేసినియనమాట. ఫ్లవర్స్ అవన్నీ మంచిగొచ్చాయి. అటు ఇంకొకటి ఇది ఉంది గదా! క్యానస్ అది గూడా చూస్తే ప్లాంట్‌తో కొన్నప్పుడు వచ్చినవి పోయినియనమాట. అవి అయిపోయిన తర్వాత మనం వాటిని కట్ జేసేయాలి. అప్పుడే మళ్ళీ కొత్త బడ్స్ అలా వస్తాయనమాట. సో, నేను ఇంకా అవన్నీ తీసిన తర్వాత ఇంకో 1 వీక్‌కి మళ్ళీ క్లిప్ రికార్డ్ జేశాను. అప్పటికైతే ఇలా పెరిగిపోయి ఇట్లా కిందకొచ్చేసింది. సో, 2 వీక్స్‌లో అసలు ప్లాంట్ ఎంత చేంజొచ్చిందో చాలా గ్రో అయిందనమాట. సో, ఇంక అదంతా ఇట్లా ఫ్లోర్‌కుంది ఏం చేద్దామా అని ఆలోచిస్తే, నా దగ్గర అప్పుడు ఎప్పుడో పాత హౌస్‌లో ఉన్నప్పుడు ఐకియాది ఒక స్టూల్ ఒకటి కొన్నామనమాట. సో, ఇప్పుడు ఆ స్టూల్ మీద బెడితే హైటు అది మంచిగా సరిపోతది అనిపిచ్చింది. సో, ఇంకా ఆ స్టూల్ అది సెట్ జేసేసి, ఆ ప్లాంటర్‌ని స్టూల్ మీద బెట్టి పెట్టామనమాట. అప్పుడు ఇట్లా మంచిగా ఇట్లా అల్లుకున్నట్లు అంతా కనిపిస్తది. చూడ్డానికి గూడా నీట్‌గుంటది అని జెప్పేసి, ఫైనల్లీ అదైతే అక్కడ సెటప్ జేసేసాము. చేసిన తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ ఏమైందంటే, అక్కడ చూసారంటే మీరు రింగ్ కెమెరా ఉంది గదా! ఇంక ప్రతిసారి గాలొచ్చినప్పుడల్లా చెట్టు అటు ఇటు ఊగుతూ ప్రతిసారి మోషన్ డిటెక్టెడ్ అని చాలా నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంక దీన్నేం చేయాలా అని ఆలోచిస్తే, ఇంకా టోటల్‌గా ఇప్పుడు వెల్కమ్ బోర్డ్, ఈ ప్లాంటర్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి గదా! వాటన్నిటిని మూవ్ చేసేసి 2 డేస్ తర్వాత కార్నర్‌కి ప్లాంట్ పెట్టేసి, కొంచెం ప్లేస్‌మెంట్స్ అటు ఇటు మోడిఫై చేశాననమాట. అట్లా మోడిఫై చేశాకైతే లుక్ గూడా చూడడానికి చాలా బావుంది. ఇంక ఈ లాంటర్న్స్ ముందుకు పెట్టేసి, రైట్ సైడ్ ఇటు కిందకి ఇట్లా క్రీపర్ ఇట్లా వచ్చేస్తే ప్లాంట్‌కి స్పేస్ బావుంటదని అలా చేశాము. సో, ఇప్పుడక్కడ ఫోల్డ్ అయిన లీవ్స్ అవన్నీ ఉన్నాయి గదా! వాటిల్లో నుండి ఇట్లా పైకి వస్తాయనమాట బడ్స్ అవన్నీ. ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఇట్లా 10, 12 ఫ్లవర్స్ అట్లా బంచెస్‌గా వస్తాయనమాట. అది ఫ్లవర్స్ అన్నీ వచ్చినప్పుడు నేను వీడియో అయితే తీయలేదు. బట్ ఫోటో అయితే ఉందనమాట ఒకటి. అది గూడా ఇంక్లూడ్ చేస్తాను లాస్ట్‌లో. సో, ఇక్కడితో ఈ ప్లాంటర్స్, ఈ సమ్మరు ప్లాంట్స్ ప్రిపరేషను అదంతా అయిపోయిందనమాట. మాకు చుట్టూ ఫెన్స్ ఇంకా అదంతా లేదనమాట. డీర్స్, రాబిట్స్ అయితే అసలు తెగొస్తన్నాయి. అండ్ ఇంకా రైజ్డ్ బెడ్స్ ఏసి పైకి అలా చెయ్యాలి. వెజిటబుల్స్ అవేమన్నా చెయ్యాలంటే.
సో నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇయర్ గార్డెనింగ్‌లో ఇట్లా వెజ్జీస్ ఇంకా మోర్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అవన్నీ బ్యాక్ యార్డ్‌లో ఏద్దామని ప్లాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you guys in the next video. Until then, bye.